రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వడ్డేపల్లి విజయ్ కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్తని, పుష్పాంజలి అగ్రి టెక్నాలజీస్ కర్నూలు. ఈరోజు మనము కమ్మారెడ్డిపల్లె తెలకపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము. నాతో పాటు రైతు ఈ జానకరామరెడ్డి గారు ఉన్నారు. మన మందులు మనకు జనవరి చివరిలో ఫిబ్రవరి మొదటి వారంలో మనకు ఫోన్ కాల్ రావడము, మనము కంటిన్యూస్గా మాట్లాడడం జరిగింది. ఫిబ్రవరి మధ్యలో అప్పటి నుంచి పంట మీద మన ప్రోటోకాల్ స్టార్ట్ అయింది. ఈరోజు కూడా మనకు తారీఖు మే 26 తారీఖులో ఉన్నాము. ఈరోజు కూడా కొద్దిగా హార్వెస్ట్ చేశారు. మన వరకు మన ఫోన్ కాల్ రాకముందు, అంటే మన కంపెనీకి కన్సల్ట్ చేయకముందు అన్న అంకుల్ ఎలా చేశారు ప్రొడక్షను, ఆ రోజున్న ప్రాబ్లం ఏంటి, తర్వాత మన దగ్గరికి రావడానికి కారణం ఏంటి, తర్వాత మనతో ట్రావెల్ అయ్యాక సార్కి ఎలా అనిపించింది అనేది తెలుసుకుందాము. సార్ నమస్కారం. నమస్కారం. మన రైతుల కోసము మీరు అభిప్రాయము మన మందుల పైన ఒకటి షేర్ చేసుకోండి. రెండవది, మీరు ఎప్పుడు సోయింగ్ చేశారు, మాతో కాంటాక్ట్ కాకముందు వరకు పరిస్థితి ఎలా ఉండేది? నా పేరు జానకరామరెడ్డి, కమ్మారెడ్డిపల్లి గ్రామం, తెలకపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. నేను సెప్టెంబర్ 18, 19కి నారు నాటాను. ఒకసారి కాత వచ్చింది. రెండోసారి వరకు మళ్ళీ మంచు గురించి దానికి ఏమైందంటే మళ్ళీ నల్లి అటాక్ అయింది. అంతవరకు అంటే ఏదో మామూలుగా పెస్టిసైడ్స్తో చేసిన తర్వాత ఈ నల్లి అటాక్ అయిన నల్లిని ఏం చేసినా కంట్రోల్ కాకుండా అయిపోయింది. అయినప్పుడు నేను సెర్చ్ చేసి మీ పుష్పాంజలి డాక్టర్ వెంకటేశ్వర గారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయిన తర్వాత మా అబ్బాయి వస్తాడు, చూసి నీకు సార్ గైడెన్స్ ఇస్తాడు సార్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఈ బయోబీ ఒకటి, తర్వాత ఇది న్యూ పవర్ ప్లస్ ఈ రెండుతో పాటు కలిపి బెల్లం, దీనికి కొద్దిగా అసిఫేట్ కలిపేసి ఎవ్రీ 4 days స్ప్రే చేసుకుంటూ వచ్చిన తర్వాత నాకు చాలా 100% చాలా మంచిగా ఉన్నది. అంటే బాగా అదే నేను అనుకున్నా. ఒక 1 month నాకు బిఫోర్ దొరికి ఉంటే నేను బీ హ్యాపీ కదా. మనం ఫిబ్రవరి మధ్యలో కాకుండా జనవరిలో మొదలుపెట్టినా స్ట్రాంగ్ ఈల్డ్ వచ్చేది. జనవరిలో ఏమైనా మందులు వాడారా, ఇంకా వద్దనుకున్నారా? ఇక దాన్ని డ్రాప్ అయిదామని నిర్ణయించుకున్నాం. ఎన్ని కొట్టినా అని అయితే లేదు. నువ్వు రకరకాల మన ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఎన్ని మందులు కొట్టినా అని రికవరీ కావట్లేదు అనుకొని ఇంకా ఆ విషయంలో కొద్దిగా సర్చ్ చేసిన తర్వాత మీ అడ్రస్ దొరికిన తర్వాత చూద్దాం ఒకసారి అనేది మీతో కాంటాక్ట్ కావాల్సి వచ్చింది. కాంటాక్ట్ బీ హ్యాపీ సార్. అంటే ఇది ఎంత అయితే మనం అనుకున్నామో అంతగానే ఎక్కువ రేట్లు ఇన్ టైంలో ఇస్తే పని చేస్తుంది. కరెక్ట్, ఇన్ టైం. ఎందుకంటే పోల్చుకుంటే మిగతా వాటికన్నా చీపర్. అవును. ఇంకోటి అంకుల్, మనము పదే మందులు మార్చాలి అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడు చెప్పలేదు. రైతుకి నొప్పి పెట్టినప్పుడల్లా కొత్త మందు మార్కెట్లో ఇస్తారు పరిచయం కావడానికి. మనం అట్లా చెప్పాం. ఇప్పుడు ఇది మేము పనిచేస్తుంది అని రైతుకు చూపిస్తున్నాము. ఓకే, ఇది పనిచేస్తున్నప్పుడు మనం ఎందుకు మార్చాలి? అది మొక్కకు సూట్ అయింది, లాకలు వస్తున్నాయి, కొమ్మలు వస్తున్నాయి, పూత వస్తుంది, కాయ వస్తుంది, మరి ఎందుకు మార్చాలి అనే కాన్సెప్ట్తోనే మేము ఈ 2 మందులనే ఫస్ట్ స్ప్రేయింగ్ నుంచి చివరి వరకు ఈ 2 మందులు తప్ప మిరప పంటలో ఏం అవసరం లేదని నిరూపించగలిగినాము. ఇంత దూరం వచ్చి మేము ఫీల్డ్ విజిట్ చేస్తా అంటేనే అదొక ధైర్యమైన స్టెప్. అంతే కదా సార్. మీరు కంపల్సరీ వస్తున్నారు. అవును, వీళ్ళు కాలేదు, నెక్స్ట్ వీక్ వస్తున్నారు అన్న ప్రకారం మీరు వచ్చాము. అదే చెప్పారు. మీరు ఎప్పుడైనా ఈ స్ట్రాటజీ చూసారు? ఈ ప్రోటోకాల్ ఒకే మందు లాస్ట్ వరకు వాడచ్చు? లేదు సార్, ఇక్కడైతే మనం చదివిన దాంట్లో కూడా చూడలేదు. మార్చి కొట్టాలి అనే ఆలోచనే ప్రతి అంటే చెప్పడం. రెండోది, మీరు ఈ పొడి పట్టుకొని చూసింటారు, ఈ బాటిల్ కూడా దానిలో లిక్విడ్ చూసింటారు. మీకు ఏమైనా కెమికల్ లాగా అనిపించింది? అనిపించలేదు. అయితే నేను సాటిస్ఫైడ్ కాస్ట్ అండ్ రిజల్ట్. ఇప్పటి వరకు మన మందులు స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు కాయ దిగుబడి శాతం ఎంత వచ్చింది, క్వాలిటీ ఎట్లా ఉంది ఉన్న కాడికి? నేను క్వాలిటీ కూడా బాగున్నది. అయితే ఏంటంటే మనం చెప్తే ఇది ఈ రోజు తెంపిన కాయ, మే 20వ తారీఖు మనం తీసిన కాయ. ఇది ఇంకా ఒక రోజు పడుతుంది, 2 days పడుతుంది. ఇంకా 2 days పడుతుంది. రోజు 5 సంచులు ఏమో వస్తున్నాయి అన్నారు. మనం అనుకున్నాం సరే 0 అనుకున్నాం. అనుకుందానా మనం 5 క్వింటాల వరకు వస్తుందని మేము. మీరు 10,000 ఖర్చు పెడితే మీకు నేను ఒక 50,000 తెచ్చిగలగాల, అంటే 50,000 పంట తీయాలన్నమాట అనే ఉద్దేశం. ఆ రోజు కూడా నేను మా జీతగాడు కూడా వద్దన్నాడు. అరే నేను దాని రిజల్ట్ ఏందనేది చూడాలి, దాన్ని మనం పెట్టిన పెట్టుబడి అయితే ఎక్కడ పోదు. అవును,
తెంపిన కుళ్ళు అనుకోండి, జీతాన్ని ఖర్చు అనుకోండి, లేకపోతే మీ పెస్టిసైడ్స్ కానీ అదైతే ఎక్కడ పోదురా అని ధైర్యంతో నేను ఫాలో అయినా. రైట్ అండి. మరి ఇప్పుడు ఈ నెక్స్ట్ మన Next 2026 అయితే ఖరీఫ్కి ఎట్లా పోతాం స్టార్టింగ్ నుంటే నేను పోవాలని ఉంది. అవును. స్టార్టింగ్ నుంటే పోటీ ఈ రకంగానే మనం సక్సెస్ కావాలని ఆలోచన. సో సార్కి నేనేం చెప్తానంటే స్టార్టింగ్ నుంచి వెళ్దాము, ఆ. 2 రకాలే పెట్టుకుందాము. ఎంతవరకు మనం బలంగా మేనేజ్ చేయగలమో పొలాన్ని 5 ఎకరాలు 3 ఎకరాలు 8 ఎకరాలు అంతే పెట్టుకుందాము, దూరం పెట్టుకుందాము, ఎక్కువ రోజులు కాయించుకుందాము. చాలా వరకు మేము ఏం చేస్తున్నామంటే షాప్ పరంగా కానీ నా పరంగా కానీ మనం చెప్పడం కాదు, ఫార్మర్ ఫీల్డ్కి వెళ్ళాలి. ఫార్మర్ ఫీల్డ్ వెళ్ళేసి అతనికి నా ప్రోడక్ట్తో పాటు నాలెడ్జ్ ఇవ్వాలి. మనం ఉన్నా లేకున్నా మంచి డెసిషన్ తీసుకోగలాలి ఫార్మర్ తర్వాత అనే ఉద్దేశంలో ఉన్నాం సార్. ఇప్పుడు కంపెనీస్ అన్ని విజిట్ పోయినా అనే సార్ యాక్చువల్గా చెప్తున్నది, కంపెనీలో ఫీల్డ్ అసిస్టెంట్ పెడతారు. ఫీల్డ్ అసిస్టెంట్కి ఆ సబ్జెక్ట్ మీద అవగాహనే ఉండదు. అవును. చాలా ఒకటి రైతు మిత్రులారా, మనము ఈ జనవరి ఫిబ్రవరి నుంచి మొదలైన ప్రోటోకాల్లో గ్రోత్ ప్రమోటర్ అని ఏది కొత్తగా ఇవ్వలేదు. అసలు గ్రోత్ ప్రమోటరే వద్దని చెప్పారు. పూత కోసం అని పూత మందులు వద్దని చెప్పాం. నల్ల గుళికలు తెల్ల గుళికలు అనవసరంగా భూమికి వేయకూడదు అంటే మేము ఏం చేసామంటే రైతుకి అనవసరం ఏమి అనేది కూడా కట్ చేసుకుంటూ వచ్చాం. దానివల్ల మొక్క తనంతకు తాను ఎంతవరకు పెరగలదో అంతవరకు పెరిగింది. బలంగా మనం ఏది గుంజలే. హెల్త్గా ఈ రోజు వరకు కూడా మనకు ఇప్పుడు మీ ప్రోడక్ట్ నుండి మీరు కరెక్ట్ 4 డేస్కి ఒకసారి మన 4 టైమ్స్ ఇచ్చినామంటే ఇప్పుడు కొమ్మలో ఉండేది మీరు మనకి ఏమంటారు నరాలు అవన్నీ ఎట్లా ఉంటారు, జైలం ఫ్లోయం ఉంటుంది. ఆ జైలం ఫ్లోయము ఏంటంటే అది మంచి తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చెట్టు ఎగురు వస్తుంది. ఎగురు వచ్చి పత్రార్థం అయిపోయి సూర్యరశ్మి ద్వారా పొడుస్తుంది, చెట్టు బాగా ఎదుగుతుంది. అంటే ఆ వర్క్ అది ఈ రకంగా బాగా చేసింది. అట్లా నువ్వు ఎండిపోయే కొమ్మ కూడా మనం కొట్టి చూస్తే వితిన్ 1 వీక్లో పచ్చదనమే వచ్చేసి టోటల్. దాని అర్థం ఏంటంటే మొక్క వేరుని పెంచుతుంది, వేరు నుంచి పసులు పెంచే కెపాసిటీ కూడా మొక్కకు పెంచుతుంది. దాంట్లో ఈ ప్రోడక్ట్లో ఉంది. ప్లస్ ఇది దాంతో పాటు ఇది కలుపుతున్నాం కాబట్టి పురుగు అది రాదు. ఎందుకంటే ఉన్న తల్లి పురుగు పెట్టిపోయినా అని ఆ గుడ్డుని చంపేస్తుంది. ఇది మళ్ళీ కాకుండా మనం కొట్టే ప్రోడక్ట్ కూడా అటువంటిది. ఇది మెయిన్ అదొకటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకు ఈ 2 మందులు బయోబీ అండ్ పవర్ ప్లస్ ఏది చూసుకున్నా కానీ జీవ సేంద్రియ పదార్థాలతో నిండి ఉంటుంది. దీనిలో ఏ కెమికల్ ఉండదు. దీనిలో బూజు ఉంటుంది. దీనిలో బ్యాక్టీరియా నుంచి సంగ్రహించిన పదార్థాలు ఉంటాయి. ఇది మొక్కకు కానీ మనుషులకు కానీ వాతావరణానికి కానీ పక్కన జీవాలకు కానీ చేపలకు కానీ తేనెటీగలకు కానీ తుమ్మెదలకు కానీ ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంత టైం ఇది ఆటోమేటిక్గా మళ్ళీ మన సాయిల్లో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. మన రేపు పొద్దున ఒక స్ప్రేయింగ్ డిలే అయినా కానీ అది మొక్కను కాపాడుకుంటూ వస్తుంది. ఇదే కాన్సెప్ట్ నిరంజన్ అనే వ్యక్తి మీరు వెళ్ళారు కదా, అతను కూడా ఒక 3 వారాలు మందు కొట్టకుండా ఉన్నాడు. అసలు మొక్క అనేది ఎనికి పోలేదండి. అతను నిజంగా అది కూడా మన దగ్గర వీడియో ఉన్నది. అతను కూడా ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మనం కొద్దిగా 4 రోజులు నీళ్లు పెట్టకున్నా దాన్ని వాడొచ్చినట్టు కనపడలేదు. ఆ పచ్చదనం దగ్గరే. రైట్ సార్, మీరు కూడా హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు కంపెనీ తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రమేష్ తరఫున కూడా మీరు సపోర్ట్ ఇచ్చారు, రెగ్యులర్గా మీరు నమ్మి కలిసి వెళ్ళారు కదా. రమేష్ కూడా కంగ్రాచులేషన్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే తర్వాత మనం ఈ క్రాప్ మనకు బేసిక్స్ అర్థమైనాయి. ఈసారి మనం రికార్డ్ అంటే ఒక హైయెస్ట్ బెంచ్ మార్క్ సెట్ చేయాలి. మనం నా ఏం కూడా అదే సార్. మనం ఏంటంటే వద్దన్నా మనం స్ప్రే చేయడం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కానీ లేకపోతే నేనే నెక్స్ట్ వాడటానికి కానీ తను రిజల్ట్ ఓరియంటెడ్ తీసుకురావాలని నిరూపించాలనే ఉద్దేశంతో నేను లేట్ అవర్స్ అయినా అని మీతో కాంటాక్ట్ అయినా. అది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎంత దిగుబడి వస్తుంది అనేది కాదు, దీని రిజల్ట్ ఏం చూడాలి, చూస్తేనే నెక్స్ట్ వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను కొత్తగా పైసలు దాంట్లో పెట్టాలి. చూస్తాం, మనం అనుభవాన్ని చూస్తాం. ఒక నిజాన్ని మీరు చూసారు. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా అది వేరే, మీరు చూడడం వేరే. రైట్ సార్, ధన్యవాదాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మనము జానకిరామరెడ్డి గారి పొలంలో ఇందాక మనము మందు ప్లస్ వీడియో చూసుకున్నాము. ఈరోజు కాయ తీస్తున్నది కూడా చూసాము. ఇక్కడ సార్ హార్వెస్ట్ చేసేసి ప్రస్తుతానికి ఇది ఆరబెట్టారు. ఈ క్వాలిటీ మీరు చూడొచ్చు. ఇదంతా ఫిబ్రవరి ఏదైతే జనవరిలో పంట వద్దనుకొని వదిలేసిన పొలంలో మనం ప్రోటోకాలజీ స్టార్ట్ చేసాము. ఒక బెస్ట్ కాంబినేషన్లో వెళ్ళాము, తక్కువ ఖర్చులో వెళ్ళాము. ఆ రోజు తర్వాత వచ్చే కాయ ఈరోజు మనకు హార్వెస్ట్ అయ్యి రెడీగా ఉంది ఆరడానికి. మీరు క్రాప్ ప్రొడ్యూస్ ఒక క్వాలిటీ కలర్ చూడొచ్చు. ముఖ్యంగా అంటే మనం ఇబ్బంది పడిన పొలంలో నుంచి ఒక హెల్తీ క్రాప్ తీసుకురాగలిగినాము. ఇది కూడా రెడ్ కలర్ మంచిగా వచ్చేసింది. ఇది కూడా చూడండి, ఇది వేరే వెరైటీ. ఇది వేరే మైకోనా సార్? ఇది కాదు, కార్తికేయ ఉత్తర వెరైటీ. ఇది
దీని రంగు, దీని వెయిట్ చూడండి. ఈరోజు అంటే ఈ ఎండాకాలంలో కూడా ఈ కాయ సైజు, దీని తూకము, దీని షైనింగ్. ఇదేమో చూడండి తేజస్వి సన్న రకం కాయ ఇది. మొత్తానికి ఫార్మర్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఇప్పుడు మనకు 8 క్వింటాల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఏమి లేనన్న చోట కూడా మనము ఎంత ఖర్చు పెట్టింటాం సార్ మందులకి? దగ్గర దగ్గర 25,000 ఖర్చు పెట్టాం. ఈరోజు వచ్చే అవకాశం, లక్ష వచ్చే అవకాశం ఉందా సార్ మనకు? ఫిబ్రవరిలో మొదలు పెట్టాం కాబట్టి మనకు 1 క్వింటా ఖర్చు అయింది. కింటాన్నర ఖర్చు. లేట్ టైంలో 7 నుంచి 8 క్వింటాల్లో మనము కాయ రెడీగా ఉంది. ఒక సంచి ఎక్కువ రావచ్చు కానీ మనకు రేటు తగ్గే అవకాశం అయితే లేదు దీనికి ఉన్న క్వాలిటీ. రైట్ అండి సార్. పెట్టిన 20,000 కట్టుకున్నాకైతే లక్ష రూపాయల వరకు నాకు మిగులుతాయి. అసలు అయితే మొత్తం వదిలిపెడదాం అనుకున్నా, వదిలిపెడదాం అనే టైంలో దీనిలో నష్టం లేదు. ఎందుకంటే కాయ సైజు కూడా మంచిగా ఉన్నది. కలర్ చాలా బాగుంది. కలర్ ఏ వేసినా కానీ దొరకట్లేదు ఇప్పుడు దీంట్లో, మనం దొరకవు తాలకాయలు. తర్వాత చాలా అనుకున్నా. ఈ కాయ కూడా నా తన ఇట్లా హాట్ కేక్ మాదిరి అయింది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి సేమ్. ఇది కూడా మంచిగా వచ్చింది కలర్ లగిన. రైట్ రైట్ సార్. మీరు ఇంకా ఈ పంట తొందరగా అయిపోగొట్టుకోవాలి, మంచి ప్రైస్ ఈ వారంలో దక్కాలని కోరుకుంటున్నాను మీకు. మనం నెక్స్ట్ పంట ఫోకస్డ్గా నికర ఆదాయం పెరిగేలాగా ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే సార్. మీరు కర్నూలుకి వచ్చినప్పుడు కూడా ఒకసారి మా దగ్గరికి రావచ్చు. వస్తాం, పర్టికులర్ దీని గురించి వస్తాం సార్. మనకు ఖచ్చితంగా నెక్స్ట్ పంట మనతోనే ట్రావెల్ చేస్తారు. ఈసారి నారు కాడి నుంచి మనము స్టేజెస్ రికార్డ్ చేసుకుందాము. ఆయన అనుభవంకు 35 ఏళ్ళ అనుభవం సార్ వ్యవసాయంలో. అంటే మీరు వ్యవసాయం ఇంకా చిన్నప్పటి నుంచి చేస్తుంటారు సార్. ఒకప్పుడు రీటైల్ డీలర్ కూడా, అంటే రైతు అనుభవం గమనించడం వేరు, ప్రోడక్ట్ రిజల్ట్ ఒక డీలర్ గమనించడం వేరు. డీలర్ ప్లస్ రైతు, డీలర్ ప్లస్ రైతు ప్లస్ ఫిలాంథ్రఫిస్ట్ కూడా. అదే నాకేందంటే ఒకసారి చుట్టుపక్కలను కూడా మనం నెక్స్ట్ టైం చేసి రైతులకు చూపించి అవగాహన తీసుకురావాలని మెయిన్ ఏం. రైతులకు దిగుబడి తీసుకురావాలని పెస్టిసైడ్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది, బెనిఫిట్లో ఉంటాడు. అట్లా మీరు గమనిస్తే మనం మారింది ఒక మాలిక్యూల్ అసిఫేట్. అది జస్ట్ ఒక భుజం మీద చేయి సపోర్ట్. అది చాలా తక్కువ పొజిషన్. మీరు కొట్టిన మందులతో ఏ మందులతో పోల్చుకున్నా తక్కువనే. అది కాస్ట్ పరంగా తక్కువ, మొక్క పైన దెబ్బ పడ్డం కూడా తక్కువ. రైట్ సార్. ధన్యవాదాలు రైతులారా. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.